హాయ్ ఫ్రెండ్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' మూవీ తర్వాత మహేష్ బాబు నటించబోతున్న చిత్రం 'ఎస్ఎస్ఎంబి 29'. ఈ చిత్రానికి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ఒక సినిమా రావాలని చెప్పేసి మహేష్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ అంతా ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇప్పుడు 'ఎస్ఎస్ఎంబి 29' మూవీతో ఆ కల నెరవేరబోతుందన్నమాట. ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలుంది. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందో కూడా తెలీదనమాట. అయితే ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో చాలా వరకు కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబుకి ప్రతినాయకుడిగా అంటే విలన్‌గా 'పృథ్వీరాజ్ సుకుమార్‌ని' రంగంలోకి దించుతున్నారనే టాక్ అయితే ఇప్పుడు చాలా చాలా గట్టిగా వినిపిస్తుందనమాట. నిజానికి గతంలో కూడా ఈ ప్రచారం నడిచింది. అయితే వాటిపై ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ ఈసారి మాత్రం నిజంగానే 'పృథ్వీరాజ్ సుకుమారన్‌తో' ఈ మూవీ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్‌లో ఒక టాక్ అయితే నడుస్తుందనమాట. మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయే అవకాశాలే ఫుల్‌గా ఉన్నట్లుగా తెలుస్తుంది. 'పృథ్వీరాజ్ సుకుమారన్' రీసెంట్‌గా టాలీవుడ్ మూవీలో నటించిన చిత్రం 'సలార్'. ప్రభాస్ ఫ్రెండ్‌గా 'సలార్ 1'లో నటిస్తే 'సలార్ 2'లో తానే విలన్‌గా నటించబోతున్నారనమాట. ఇప్పుడు 'పృథ్వీరాజ్ సుకుమారన్' 'ఎస్ఎస్ఎంబి 29' మూవీలో కూడా విలన్‌గా నటిస్తే ఖచ్చితంగా ఈ మూవీపై మంచి అంచనా అయితే ఏర్పడిపోతుంది. రాజమౌళి తన యొక్క సెలెక్టింగ్ ఎక్సలెంట్‌గా ఉంటుందన్నమాట. మహేష్ బాబు లాంటి హైటు, వెయిట్ ఉన్న విలన్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది కాబట్టి 'పృథ్వీరాజ్ సుకుమార్‌ని' సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి చూడాలి, అఫీషియల్‌గా ప్రకటన వచ్చేంత వరకు కూడా మనం కరెక్ట్‌గా ఏది నమ్మలేం. కాకపోతే 'పృథ్వీరాజ్ సుకుమారన్' మహేష్ బాబుకి విలన్‌గా ఎక్సలెంట్‌గా సరిపోతారనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.